దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో నేటి ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుని మహాకృప కనికరాలను బట్టి దేవుడి రీతిగా మనల్ని సజీవుల సంఖ్యలో ఉంచి మరొక ప్రభు దినాన ఆయన సన్నిధిలో మనం ఉండటానికి ప్రభువు సహాయము చేశారు. హల్లెలూయా. నేటి ధ్యానము కొరకు ఒక వాక్యాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథము 21వ అధ్యాయము. యెషయా గ్రంథము 21వ అధ్యాయము 11వ వచనాన్ని అలాగే 12వ వచనాన్ని చదువుతూ ఉన్నాను, గమనించండి. 11, 12 వచనాలు. దోమాను గురించిన దేవోక్తి. కావలివాడ రాత్రి ఎంత వేలైనది, కావలివాడ రాత్రి ఎంత వేలైనది అని ఒకడు శయీరులో నుండి కేకలు వేసి నన్ను అడుగుచున్నాడు. కావలివాడు ఉదయమునగును రాత్రియును అగును, మీరు విచారింపగోరిని ఎడల విచారించుడి, మరలా రండి అనుచున్నాడు. ప్రార్థన. మమ్ముల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయాన మీ పాద సన్నిధిలో ఉండటానికి మీరు చూపిన కృపను బట్టి స్తోత్రాలు. రాజా, మీరు ఏర్పాటు చేసిన ఈ లేఖనాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నాం. ఈ లేఖనాన్ని మా వినికిడిలో దీవించండి, మా సమయాన్ని దీవెనకరంగా మార్చండి. మీ కృపకు అప్పగించుకుంటూ ఉన్నాం. ప్రతి ఒక్కరిని నాయన మీ స్వాధీనంలో ఉంచుకొనండి. వినగలిగిన చెవిని, గ్రహించే హృదయాన్ని మా అందరికి ఇవ్వండి అయ్యా. అల్పుణ్ణి నన్ను మరుగు చేయండి, మీ ఆత్మచేత నింపి వాడుకొనండి. సమస్తాన్ని మీ స్వాధీనంలో ఉంచుకొనండి ప్రభువా. మీకే మహిమలు ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, చదవబడిన లేఖనాలు చాలా శ్రద్ధగా గమనించండి. యెషయా గ్రంథము 21వ అధ్యాయములో 11, 12 వచనాల్లో చాలా ప్రాముఖ్యమైన సంగతులు. దోమాను గురించిన దేవోక్తి. వాస్తవంగా దేవోక్తి అంటే దేవుడు ప్రజలను ఉద్దేశించి కలిగిన ఒక గొప్ప ఉద్దేశము లేదా ప్రణాళిక. ఈ ప్రణాళిక ఏ రీతిగా ప్రజల వద్దకు ప్రభువు పంపించేవాడంటే తన ప్రవక్తలైన ద్వారా ప్రభువు పంపించేవాడు. అందుకనే ప్రభువు వాక్కులను చేరవేసేవాడే ప్రవక్త. అందుకే పరిశుద్ధ గ్రంథంలో మనకు 7 పెద్ద ప్రవక్తలు కనపడతా ఉన్నారు. మరి సమూయేలు మొదలుకొని తరువాత ఏలియా, ఆ తరువాత ఎలీషా, ఆ తరువాత యెషయా, ఇర్మియా, యెహెజ్కేలు, ఇక ఆఖరిగా దానియేలు. వీరు పెద్ద ప్రవక్తలు. అంటే వాస్తవానికి ఎక్కువ గ్రంథాలు లేకపోతే వారి గ్రంథంలో ఎక్కువ అధ్యాయాలు రాశారని కాదు, కానీ ఎక్కువ కాలము దేవుని పక్షంగా వాడబడ్డారు అని అర్థం. అందుకనే వీరు పెద్ద ప్రవక్తలు. అందుకే గమనించండి, సాధారణంగా మనం చూడగలిగితే పెద్ద సేవకులని ఎవరిని అంటాం? కాస్త అడావుడిగా డాంబికంగా కనిపించేవాడిని ఏమంటాం? పెద్ద సేవకుడు అంటాం. మా ఊర్లో మేము పెద్ద సేవకుడు ఎవరన్నా అంటాం తెలుసా? కాస్త లావుగా ఉండేవాడిని పెద్ద సేవకుడు అంటాం. పెద్దయ్య గారు వచ్చాడా అంట. అంటే ఆయన అందరికంటే పెద్దోడని కాదు, కాస్త ఆకారంలో పెద్దగా కనపడతాడు. అలాగా ఇక్కడ చూడగలిగితే ఈ 7 కూడా చాలా ఎక్కువ కాలం ప్రవచించారు. ప్రభు పక్షాన వాళ్ళు పనిచేశారు. కనుకనే వీళ్ళు పెద్ద ప్రవక్తలయ్యారు. ఇక తరువాత మనం గమనించగలిగితే హోషయ మొదలుకొని మరి మలాకి వరకు ఉన్న వారందరూ కూడా చిన్న ప్రవక్తలు. గమనించగలిగితే ప్రియ సహోదరి సహోదరులారా, మెట్టుకు ఈ సమయంలో యెషయా గ్రంథాన్ని మనం చూడగలిగితే, యెషయా గ్రంథాన్ని ఏమంటారంటే చిన్న బైబిల్ అంటారు, మినీ బైబిల్ అంటారు. అంటే ఇక్కడ కూడా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. చిన్న బైబిల్ అని ఎందుకన్నారంటే పరిశుద్ధ గ్రంథంలో 66 పుస్తకాలు ఉన్నాయి, యెషయా గ్రంథంలో 66 అధ్యాయాలు ఉన్నాయి. అందుకు కాదు. వాస్తవానికి
బైబుల్ సారాంశం అంతా మనం గ్రహించగలిగితే యెషయా గ్రంథంలో మనం చూడగలుగుతూ ఉంటాం. అదేంటంటే యేసుక్రీస్తు ప్రభువు వారు పుట్టక మునుపే యెషయా ప్రవచించాడా లేదా? 9వ అధ్యాయములో ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, అతని భుజము మీద రాజ్యభారం ఉండెను. గమనించండి, ఆ రీతిగా పుట్టుకను ప్రవచించాడు. ఆయన మరణాన్ని, ముఖ్యంగా శిలువ శ్రమలను కూడా యెషయా ప్రవచించాడు. 53వ అధ్యాయంలో మనం చూడగలిగితే ఈ విషయాలన్నీ మనకు అర్థమవుతూ ఉంటాయి. అలాగే ఆయన పునరుద్ధానాన్ని యెషయా ప్రవచించాడు. రాకడకు సంబంధించిన విషయాలను యెషయా ప్రవచించాడు. పరలోకపు సంబంధించిన మర్మాలను యెషయా ప్రవచించాడు. అందుకని యెషయా గ్రంథాన్ని మనం ఏమంటామంటే చిన్న బైబుల్, మినీ బైబుల్ అంటాం. అందుకని చూడగలిగితే ప్రియ సహోదరి సహోదరులారా, ఈ మినీ బైబిల్లో దోమాను గురించిన ఒక దేవోక్తి ఇంగ్లీష్లో రాయబడి ఉంటుంది. ది బర్డెన్ ఫర్ ధూమా. బర్డెన్ అంటే ఒక బాధ్యత లేదా ఒక భారము. దోమాను గురించి, ఆ సంతతిని గురించి, ఆ జనాభా లేదా జనాంగము గురించి దేవుడు కలిగిన ఒక భారము, ఆయనకు కలిగిన ఒక బాధ్యత ఏంటంటే గమనించండి. అక్కడ అడుగుతూ ఉన్నాడు, ఒక అతను వచ్చాడు. దోమాను గురించిన దేవోక్తి మనం చూడగలిగితే, ఒకడు శేయీరు నుంచి కేకలు వేసుకుంటూ వచ్చి అంటున్నాడు, కావలివాడ రాత్రి ఎంత వేలైనది, రాత్రి ఎంత వేలైనది. చాలా జాగ్రత్తగా ఈ 2 వచనాలను అర్థం చేసుకోవటానికి ప్రయత్నించండి. రాత్రి ఎంత వేలైంది. పరిశుద్ధ గ్రంథము ఎంత అద్భుతకరంగా ఉంటుందంటే, ఎక్కడ ప్రశ్న ఉంటుందో అక్కడే దేవుడు జవాబును కూడా ఉంచుతాడు. హల్లెలూయా. గమనించండి, ఆ జవాబు లేకుండా ప్రశ్న అనేది ఉండదు. ఒక ప్రశ్న ఇవ్వబడిందంటే ఖచ్చితంగా దాని జవాబు ఇమీడియట్గా ఇవ్వబడుతుంది. అందుకని కీర్తనాకారుడు అంటాడు, కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడ నుండి వస్తుంది అంటే యెహోవా వలననే నాకు సహాయము. తన ప్రశ్నకు సమాధానము లేదా జవాబు అక్కడే ఉంది. అలాగే కావలివాడ రాత్రి ఎంత వేలైనది అని 2 సార్లు అడిగిన ప్రశ్నకు జవాబు అక్కడే మనకి కనబడుతూ ఉంది. అదేంటంటే కావలివాడు ఏమని సమాధానము జవాబిస్తూ ఉన్నాడు, ఉదయము నగును రాత్రియు నగును. గమనించండి, చూడగలిగితే వాస్తవానికి ఆ రోజులు ఎటువంటి రోజులు అంటే, ఈ శేయీరు నుంచి వచ్చిన వాడు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే రాత్రి ఎంత వేలయ్యింది కదా. ఎందుకు అడగాల్సి వచ్చింది ఇతనికి కదా, సమయంతో సంబంధం ఏంటి ఇతనికి? అది వాస్తవానికి యుద్ధాలు జరుగుతున్న కాలము. యుద్ధాలు జరుగుతూ ఉన్నప్పుడు పగలు యుద్ధం చేస్తారు, వాస్తవానికి రాత్రిపూట యుద్ధాన్ని విరమించుకుంటారు. కానీ ఒకవేళ ఎవరికైనా కాస్త దుర్బుద్ధి పుట్టి శత్రురాజులకి ఆ రాత్రి సమయంలో కూడా యుద్ధం చెయ్యాలి అనిపించింది అనుకోండి, ప్రజలకు ఏమైనా రక్షణ ఉంటుందా? కనుకనే ఇతను అడుగుతున్నాడు రాత్రి ఎంత వేలైంది. ఎందుకనంటే తెల్లారిపోతుంది కదా, ఇంకా ఎంత సమయం ఉంది తెల్లారటానికి. అందుకనే గమనించగలిగితే ఇతను వాచ్మెన్ అడిగితే వాచ్మెన్ ఇచ్చిన సమాధానం ఏంటి? రాత్రి అవుతుంది, ఉదయం అవుతుంది, మరలా రాత్రి కూడా అవుతుంది. మీరు విచారింపగోరిన ఎడల విచారించుడి, మరలా రండి అని అంటున్నాడు. హల్లెలూయా. గమనించగలిగితే ప్రియ సహోదరి సహోదరులారా, రాత్రి అవుతుంది, అలాగే మరలా తెల్లవారుతుంది. ఇప్పుడు రాత్రి కాలంలో ఉన్నారు కాబట్టి ఈ శేయీరు నుంచి వచ్చిన వాడు ఏమడుగుతున్నాడు? కావలివాడ రాత్రి ఎంత వేలయ్యింది కదా. దీనికి సాధారణంగా మనము ఆశించే జవాబు ఏంటంటే రాత్రి పలానా సమయం అయింది, పలానా గంటలయింది, లేకపోతే ఎన్ని గంటలయ్యింది అంటాం. కానీ ఇతను అలా చెప్తున్నాడా? ఏమంటున్నాడు? ఉదయం అవుతుంది, మరలా రాత్రి కూడా అవుతుంది. మీరు తెలుసుకోవాలనుకుంటే తెలుసుకోండి, మరలా రండి. హల్లెలూయా. వాస్తవానికి ఈ రాత్రి గురించిన సంగతి మనం అర్థం చేసుకోగలిగితే, దేవుడు ఈ భూమిని ఆకాశాన్ని కలుగజేసినప్పుడు ఆదికాండము 1వ అధ్యాయం 3వ వచనంలో ఒక మాట మనకి కనబడుతూ ఉంటుంది. అదేంటంటే ఆదికాండము 1వ అధ్యాయము 3వ వచనము, దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను, వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను, దేవుడు వెలుగును చీకటిని
వేరుపరచెను. దేవుడు వెలుగుకు ఏమని పేరు పెట్టాడు? పగలు. చీకటికి రాత్రి అని. ఇప్పుడైతే మనము కావలివాడు ఏమంటున్నాడు? ఉదయం అంటే పగలవుతుంది, మరలా రాత్రి కూడా అవుతుంది అంటున్నాడు. వాస్తవానికి రాత్రికి ఉన్న పేరేంటి? మొదట్లో చీకటి. పగలకున్న పేరేంటి? మొదట్లో వెలుగు. దేవుడు వెలుగును చేశాడు, ఆ వెలుగు మంచిదైనట్టుగా చేశాడు. ఆ వెలుగులో నుంచి దేవుడు ఏం చేశాడు? చీకటిని వేరుపరిచాడు. హల్లెలూయా. అందుకనే ఆయన అనాది సంకల్పంలో ఈ సమస్త విశ్వము సృష్టించబడిన తరువాత ఇవన్నీ క్రమ ప్రకారము జరగాలని ఆయన ఉద్దేశించాడు, నిర్ణయించాడు. అంతే, వాటి ప్రకారం అవి జరుగుతూ వెళ్ళిపోతూ ఉన్నాయి. అందుకని ఆయన వెలుగుకి పగలని పేరు పెట్టాడు, చీకటికి రాత్రి అని పేరు పెట్టాడు. అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయను. హల్లెలూయా. అందుకనే గమనించండి, దేవుడు ఈ భూమిని ఆకాశాన్ని సృష్టించినప్పుడు ఆ రీతిగా వెలుగు కమ్మనంగానే వెలుగు కలిగింది. ఆ వెలుగుకు ఆయన పెట్టిన పేరు పగలు. ఆ వెలుగులో నుంచి దేన్ని వేరు చేశాడు? ఆయన చీకటిని ఆయన వేరు చేశాడు. దానికి ఆయన పెట్టిన పేరు రాత్రి. గమనించగలిగితే దేవుడి విశ్వాన్ని సృష్టించినప్పుడు అక్కడ అంధకారానికి చీకటికి తావు లేదు. కానీ అంతకు మునుపు జరిగిన సంగతి ఏంటంటే, కెరూబులలో ప్రధాన కెరూబైన లూసిఫర్ దేవుని కంటే గొప్పవాడని భావించి అతడు చేసిన పని ఏంటంటే, దేవునితో విభేదించి తనతో పాటు 3 వంతుల మందిని అక్కడ పరలోకం నుంచి పడద్రోయబడేలాగా చేశాడు. ఇప్పుడు పడద్రోయబడిన వాడు చేసే పని ఏంటంటే, మిగిలిన అందరినీ కూడా పడేయాలి కదా. బురదలో ఉండేవాడు చేసే పని ఏంటి? ఈడు బురద తీసి జల్లాలి. ఎందుకని? నాకు బురద ఉంది, నీకు లేకపోతే ఎలాగా? ఇప్పుడు లూసిఫర్ చేసే పని అదే. నేను పడద్రోయబడ్డాను, నా అంతమేంటో నాకు తెలుసు, ఏ రీతిగా నేను నరకానికి వెళ్తాను నాకు తెలుసు, కానీ మీరెందుకు పరలోకానికి వెళ్ళాలి? కాబట్టి మీరు కూడా నరకానికే వెళ్ళాలని సమస్త మానవాళిని ఏం చేస్తూ ఉంటాడు? పక్కదోవ పట్టిస్తూ ఉంటాడు, వారిని పాపంలో పడేస్తూ ఉంటాడు. అందుకనే దేవుడు ఏదెనులో సమస్తాన్ని కూడా ఏర్పాటు చేసి అక్కడ ఆదామును హవ్వను ఉంచాడు. ఆదామును హవ్వను ఉంచినప్పుడు వారికి పాపం అంటే ఏంటో తెలియదు. వారికి పాపం అంటే ఏంటో తెలియదు. గమనించండి, అటువంటి ప్రాంతంలో దేవుడు వారిని ఉంచాడు. ఏదేను అన్న మాటకు అర్థం ఏంటంటే సౌఖ్యము అని అర్థం. ఏంటండి ఏదేనంటే? సౌఖ్యము. ఈడెన్ ఈజ్ ఈక్వల్ టు సఫెస్టికేషన్, కంఫర్ట్ కదా. ఈ రోజున కూడా మనిషి తన సౌలభ్యం కోసం, సౌకర్యం కోసం, విలాసవంతంగా ఉండటం కోసం చేయని ప్రయత్నాలు ఉన్నాయా? లేవుగా కదా. ఒకప్పుడు ఏసీయే చాలా విలాసం అనుకునే వాళ్ళం మనం. ఎయిర్ కండిషన్ ఇంట్లో ఉంటే అది చాలా విలాసం అనుకునే వాళ్ళం. ఇప్పుడు ఏమొచ్చినాయో తెలుసా? ఎయిర్ ప్యూరిఫైయర్స్ వచ్చినాయి, ఎయిర్ కండిషనర్స్ కాదు. ఎయిర్ కండిషనర్స్ అంటే కొద్దిగా వాతావరణాన్ని, ఉష్ణోగ్రతని కాస్త తగ్గించి చల్లగా ఉంచితే ఈ గదుల్ని. ఎయిర్ ప్యూరిఫైయర్స్ ఏం చేస్తాయి? గాలిలో ఉన్న మలినాన్నంతా తీసేసి అంట మనకి ఫ్రెష్ ఎయిర్ ఇస్తాయి. ఓహో, ఈ ఫ్రెష్ ఎయిర్ తీసుకుంటే ఏం చేస్తాడు మనిషి? ఎక్కువ కాలం ఆశ కదా. ఎక్కువ కాలం ఇవన్నీ తీసుకొని బ్రతికే కంటే ఏది ధనవంతుడు ఎలాగైతే ఓదారంగు వస్త్రాలు కట్టుకొని, అంటే 80 లీ, 90 లీ, 100, 110 లీ కూడా కట్టుకునేవాడు. ఎంత ఎంత అంటే మీటరు? 100 లీ 3,000 రూపాయలు మీటరు. అది 2 మీటర్లు అయితే కానీ సెట్ అవ్వదు. అంటే ఈ షర్టు గుడ్డ ఎంత ఇప్పుడు? 6,000 రూపాయలు. కుట్టుకూలి ఎంత? అది. ఇవన్నీ మనిషి చేసే ప్రయత్నాలు దేనికోసం? సౌఖ్యం కోసం. కానీ దేవుడు ఆదిలోనే ఏం ఏర్పాటు చేశాడు? మనిషి కోసం సౌఖ్యాన్ని ఏర్పాటు చేశాడు. అదే ఏదేనో. అప్పుడు అక్కడ పాపం లేదు. కానీ యుక్తిగా అపవాది చేసిన పని ఏంటంటే పాపాన్ని ఏదేనులోనికి తీసుకొని వచ్చాడు. ఆదాములో పాపం లేదు, హవ్వలో పాపం లేదు, కానీ ఏదేనులోనికి అపవాది పాపాన్ని తీసుకొని వచ్చాడు. అందుకనే మనం గమనించగలిగితే దేవుడు ఈ సమస్త విశ్వాన్ని కూడా సృష్టించి ఈ విశాలమైన విశ్వంలో దేవుడు ప్రతిదీ కూడా ఏర్పాటు చేసి, అందుకనే చూడగలిగితే 42వ అధ్యాయము యెషయా గ్రంథము
యెషయా గ్రంథము 42వ అధ్యాయము 5వ వచనంలో రాయబడి ఉంటుంది కదా, ఆకాశములను సృజించి వాటిని విశాలపరిచి భూమిని అందులో పుట్టిన సమస్తమును పరిచి దాని మీదనున్న జనులకు ప్రాణమును దానిలో నడుచు వారికి జీవాత్మను. గమనించండి, దేవుని ప్రణాళిక ఎంత స్పష్టంగా ఉంది. ఈ విశాల విశ్వంలో సమస్తాన్ని కూడా ఆయన ఎలా ఏర్పాటు చేశాడు? అన్నీ కూడా పరిచి దాని మీద ప్రజలు లేకపోతే మానవాళి, వారికి ప్రాణము, దానిలో నడుచు వారికి జీవాత్మ ఇచ్చుచున్న దేవుడైన యెహోవా. అందుకే గమనించగలిగితే దేవుడు ఎంతటి ప్రణాళికను మనిషి పట్ల కలిగి ఉన్నాడు. అందుకే 6వ రోజున దేవుడు మనిషిని చేశాడు, 7వ రోజున విశ్రాంతి తీసుకున్నాడు. ఇన్ని ఏర్పాట్లు చేసి సౌఖ్యంలో లేకపోతే విలాసములో లేకపోతే మరి ఈ కంఫర్ట్ లేదా సొఫిస్టికేషన్లో దేవుడు ఆదామును హవ్వను ఉంచాడు. కానీ వారికి ఏం తెలియదని చెప్తున్నాను ఇప్పుడు నేను. పాపం అంటే వారికి తెలియదు. వాస్తవానికి మనం గమనించగలిగితే కొన్ని అవిధేయతలు ఎలాగుంటాయి అంటే సమయం వచ్చినప్పుడు బయటపడతాయి అన్నమాట. అంటే వాస్తవంగా క్యాన్సర్ అనేది ఇప్పుడు ఈ రోజుల్లో తరచూ మనుషులు వాడే మాట కదా. మా చిన్నప్పుడు క్యాన్సర్ అంటే మనిషి చనిపోయినట్టే అర్థం. ఇప్పుడు ఎవడు సావట్లా. ఒకసారి జుట్టు ఊడిపోతుంది, తర్వాత మళ్ళీ 3 నెలల్లో జుట్టు కూడా వచ్చేస్తుంది, బాగానే బతుకుతున్నారు. దీనికోసం ముందుగా ఏం చేయాలి? ఇప్పుడు వీళ్ళు బాగా బతకాలంటే ఇన్సూరెన్స్ కట్టుకోవాలి. అందుకని ఇప్పుడు అది సడన్గా వచ్చింది కాదుగా, శరీరంలో ఉంది ఆల్రెడీ. కానీ సందర్భాన్ని బట్టి అది ఏమైంది? బయటపడింది. రోగాలు కూడా అంతే, రోగాలు కూడా అంతే, అవిధేయతలు కూడా అంతే. వాస్తవానికి హవ్వకొన్న అవిధేయత ఏంటో తెలుసా? ఆజ్ఞను మీరటం కాదు. హవ్వకొన్న అవిధేయత ఆశ. ఆశ. ఈ ఆశని అపవాది ఏం చేసుకున్నాడు? వాడుకున్నాడు ఇప్పుడు సందర్భానుసారంగా. అందుకని అవిధేయత ఇప్పుడు ఏమైంది? ఆల్రెడీ ఒకప్పుడు ఉన్నదే శరీరంలో, కానీ ఇప్పుడు అపవాది చెప్పేపాటికి ఏమైంది? బయటకు వచ్చింది. బయటకు వచ్చి ప్రభువు తినద్దు అన్న పండుని తిని వారిరువురు కూడా పాపము చేసిన వారైపోయారు. గమనించండి. కానీ దేవుని ఉద్దేశంలో, దేవుని ప్రణాళికలో ఇది లేదు. అందుకనే సర్పము అన్ని భూజంతువులన్నిటికంటే యుక్తి కలిగిన వాడంట. గమనించండి. ఆదికాండము 3వ అధ్యాయము 1వ వచనంలో మనం చూడగలిగితే, దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము ఎటువంటిది? యుక్తి గలదై ఉండెను. అది స్త్రీ దగ్గరికి వచ్చి ఏమంటుంది? ఇది నిజమా? ఒక ఆశ హవ్వలో కల్పించింది. ఇది ఆల్రెడీ ఉంది హవ్వలో, ఎప్పటికే ఉంది. కానీ అపవాది చెప్పాక బయటపడింది. భూజంతువులన్నిటిల్లో గమనించండి, భూజంతువుల్లో పాకేవి ఉంటాయి, నడిచేవి ఉంటాయి, ఎగిరేవి ఉంటాయి, ఈదేవి ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. కొన్ని ఏమో 4 కాళ్ళతో నడిచేవి ఉంటాయి, కొన్ని ఏమో 4 కంటే ఎక్కువ కాళ్ళతో నడిచేవి ఉంటాయి. ఏమి నడుస్తాయి? కాళ్ళ జర్రి ఉంది, దాని ఒంటి నిండా కాళ్ళే. జర్రి మనిషి మీద నడిస్తే ఏమవుద్ది? ఏమీ కాదు, మనకే చేదరా అంతే. ఏదో పాకినట్టు ఉంటుంది కదా, మనకే చాలా ఎలర్జెటిక్గా ఉంటుంది, కానీ ఎలర్జీ ఏమి రాదులేండి. ఎందుకని? దానికి చాలా కాళ్ళు ఉంటాయి. ఎప్పుడైనా ఈ తండాల్లో ఆ బండ అటు తీసి ఆ మట్టి ఇటు ఇవన్నీ చేద్దాం అనుకున్నాను, అక్కడ ఉంటాయి అవి. అందుకని నేను గ్లౌస్ వేసుకొని చేస్తూ ఉంటాను. ఎందుకంటే నేను సిటీ నుంచి వచ్చినాను కదా, కొంచెం భయం కదా ఇవి అంటే. అందుకని గ్లౌజ్ వేసుకుంటాను అనమాట. లేకపోతే ఇవన్నీ మళ్ళీ బొబ్బలు వచ్చేస్తూ ఉంటాయి. అందుకని చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఇది ఇప్పుడు పాకింది అనుకోండి, ఏమీ కాదు. కానీ మనిషికి ఏమనిపిస్తుంది? అలాగే చాలా కాళ్ళు ఉండేయంట ఈ సర్పానికి కూడా. సర్పం చాలా కాళ్ళతో నడుచుకుంటూ వచ్చి మానవుల స్వరంతో మాట్లాడి, గమనిస్తున్నారా ఎలా మోసం చేశాడు అపవాది? మానవుల స్వరంతో మాట్లాడాడు. అంటే దేవుని ఉన్నతమైన ప్రణాళికలో నుంచి మానవుడిని తప్పించటానికి అపవాది చేసిన పని అంతా ఇంత కాదు. అందుకే లేవియాకాండంలో ఈ జంతువుల గురించి రాయబడి ఉంటుంది.
11వ అధ్యాయము 42వ వచనము. 11వ అధ్యాయము 42వ వచనము. నేల మీద ప్రాకు జీవరాశులన్నిటిలో కడుపుతో చెరించు దానినైనను, నాలుగు కాళ్ళతో చెరించు దానినైనను, చాలా కాళ్ళు గల, ఏం చెప్పాను, చాలా కాళ్ళు అంటే కాళ్ళ జర్రి. ఒకప్పుడు సర్పం కూడా అలాగే ఉండేది కదా. అంటే వాస్తవానికి ఇది యుక్తి కలిగింది, భక్తి కలిగింది కాదు. సర్పం ఎవరో యుక్తి కలిగింది. కాబట్టి యుక్తి కలిగిన దాన్ని అపవాది ఒక సాధనంగా వాడుకున్నాడు. వాడుకొని దేవుని చేత సృష్టించబడిన మనిషిని పక్కదోవ పట్టించేశాడు. ఆ తర్వాత జరిగిన సంగతులు ఏంటంటే, వీరు ఏదేనులో నుంచి బయటికి వచ్చేశారు. గమనించగలిగితే ఏదేనులో ఉండగా దేవుడు ఆదాముకు మహిమనిచ్చాడు, అధికారాన్ని ఇచ్చాడు, ఆయుష్నిచ్చాడు, ఇవన్నీ ఇచ్చాడు. కానీ వీటన్నిటినీ ఆదాము పోగొట్టుకున్నాడు. ఆదాముకి దేవుడు ఏమి ఇచ్చాడని చెప్పాను? మహిమ ఇచ్చాడు. ఈ మహిమను బట్టే అక్కడ సంచరించటానికి అవకాశం దొరికింది. అధికారాన్ని ఇచ్చాడు. ఈ అధికారాన్ని బట్టి అక్కడున్న జంతువులతో మచ్చిక చేసుకున్నాడు. జంతువులకి పేర్లు పెట్టాడు. ఆదాము ఏ పేరు పెట్టాడో అదే వాటికి స్థిరపరచబడిపోయింది. అలాగే అధికారముతో పాటు అతనికి ఆయుష్ను కూడా దేవుడు ఇచ్చాడు, పరిశుద్ధతను దేవుడు ఇచ్చాడు. కానీ ఎప్పుడైతే అపవాదికి అప్పగించుకున్నారో ఇవన్నీ కూడా పోయినాయి. అధికారం పోయింది, పరిశుద్ధత పోయింది, ఆయుష్ క్షీణించిపోయింది. ఇకపోతే మరణానికి లోనయ్యాడు, శపించబడ్డాడు, ఏదేను నుంచి వెళ్ళగొట్టబడ్డాడు. 3వ అధ్యాయము 24వ వచనంలో మనం చూడగలిగితే, అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదేను తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవవృక్షమునకు పోవు మార్గమున కాచుటకు ఇటు అటు తిరుగుతున్న ఖడ్గజాలను నిలువబెట్టెను. గమనించండి, ఏదేను నుంచి ఆదామును ఏం చేశాడు? ఆయన వెళ్ళగొట్టాడు. హల్లెలూయా. ఏమైంది? ఇప్పుడు పొద్దుగుంకింది. అప్పుడు పగలయింది కదా. ఆదాము దేవుని ప్రణాళికలోంచి బయటికి వెళ్ళినప్పుడు ఇప్పుడు ఏమైంది? ప్రొద్దుగుంకింది. అంటే రాత్రి అయ్యింది. అందుకని కావలివాడు ఏమంటున్నాడు? ఉదయము నగును, రాత్రి కూడా అగును. ఆదామును సృష్టించినప్పుడు ఉదయం అయ్యింది. ఆదాము దేవుని ప్రణాళికలోంచి బయటకు వచ్చినప్పుడు ఇప్పుడు ఏమైంది? రాత్రి అయ్యింది. అందుకనే మనం గమనించగలిగితే ఆదాము జీవితంలో రాత్రి ప్రవేశించింది. అపవాది మాట విన్నాడు, అపవాదికి అప్పగించుకున్నాడు. ఆదాము జీవితంలో ఇప్పుడు ఏం ప్రవేశించింది? చీకటి ప్రవేశించింది. సూర్యోదయం, సూర్యాస్తమయం భౌతికంగా దేవుడు ఆజ్ఞను అనుసరించి వాటంతటవి జరుగుతూ ఉన్నాయి. కానీ మనిషి జీవితంలో ఏం మిగిలిపోయింది? చీకటి మిగిలిపోయింది కదా. రాత్రి చీకటి, చీకటి అంటే అంధకారం, అంధకారం అంటే పాపము, పాపం ఆ రీతిగా మనిషి జీవితంలో ప్రవేశించింది. గమనించండి. అందుకనే ఉదయం అవుతుంది, రాత్రి కూడా అవుతుంది. మీరు విచారించండి, మీరు తెలుసుకోండి, మరలా రండి అంటున్నాడు కావలివాడు. అందుకనే చూడగలిగితే ఆదాము జీవితం ఇప్పుడు ఏమైపోయింది? చీకటిమయం అయిపోయింది, పాపమయం అయిపోయింది. ఆజ్ఞను మీరారు, పాపము చేసిన వారు అయిపోయారు. పాపాన్ని బట్టి వారికి వచ్చిన జీతం ఏంటంటే మరణం. ఆయుష్ క్షీణించిపోయింది వారికి. దేవుడిచ్చిన ఆయుష్ లేదు వారికి ఇప్పుడు. వారికి మరణం. అందుకని 23వ వచనంలో రాయబడి ఉంటుంది కదా. ఇదే 3వ అధ్యాయం ఆదికాండము 23వ వచనంలో, దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి దాన్ని సేద్యపరచుటకు ఏదేను తోటలో నుండి అతని పంపివేశాను. ఏ నేల నుండి తీయబడ్డాడో దాన్ని సేద్యపరచటానికి దేవుడు ఈ సౌఖ్యంలో నుంచి ఏం చేశాడు? పంపించేశాడు. అందుకనే గమనించండి, సౌఖ్యాన్ని కోరుకునే మనిషి, విలాసాన్ని కోరుకునే మనిషి అవి ఉంటేనే దీవెన అనుకుంటున్నాడు. కానీ అవి ఉండి ప్రభువుని స్తుతించలేకపోతే అంతకంటే దౌర్భాగ్యం ఏమైనా ఉంటుందా? అవేవి లేకుండా ప్రభువుని స్తుతించే లాజరు లాంటి జీవితమే 1000 రెట్లు
శ్రేష్టమైనది. ఇవన్నీ ఉండి ప్రభువుని స్తుతించలేక ఇవన్నీ సోకాల్డ్ ఆశీర్వాదం అని దేన్నైతే చెప్పుకుంటున్నామో ఇవి ప్రభువుని వెంబడించటానికి ఆటంకాలు అయిపోయినాయి అనుకోండి. అందుకే నీకు కలిగినదంతా బేదలకు ఇచ్చి రాయి అంటే అవనస్తుడికి ఏమొచ్చింది? కోపం వచ్చింది. మళ్ళీ ఇంకోసారి దేవుడి దగ్గరికి రాలేదు. అతను వచ్చేటప్పుడు చాలా ఆసక్తిగా వచ్చాడు. ఆసక్తిగా అడిగాడు, అయ్యా నేనేం చెయ్యాలి అంటే, నీ కలిగిందంతా బేదలకు ఇచ్చేసి నన్ను వెంబడించు. మనము మైనస్ సౌఖ్యం ఏమవి ఉండాలి? కానీ దేవుణ్ణి వెంబడించకుండా అతను వెళ్ళిపోయాడు. ఎందుకనంటే వాటిని విడిచిపెట్టుకోవటానికి అతను ఇష్టపడలేదు. కారణం ఏంటో తెలుసా? లోపల ఆశ అలాగే ఉండిపోయింది. అందుకే చెప్తున్నాను కదా, ఈ బలహీనతలు ఎక్కడో ఉంటాయి, సమయానుగుణంగా బయటపడతాయి కదా. అందుకే వీటికి సంబంధించిన రోగ నిరోధక శక్తి మనిషిలో తగ్గిపోయినప్పుడు కొన్ని రోగాలు బయటపడుతూ ఉంటాయి. ఇమ్యూనిటీ ఉన్నంతకాలం మనిషి ఎగురుదాం, దూకుదాం, పరిగెడదాం అన్నట్టు ఉంటాడు. ఇమ్యూనిటీ తగ్గిపోయాక అస్సలు కదా. ఎందుకు అంటే బయటపడింది రోగం. ఆదాములో ఉన్న, హవ్వలో ఉన్న ఈ ఆశ బయటపడింది. ఇప్పుడు బయటపడింది. హవ్వకు అపవాది ఏం చెప్పి మోసం చేశాడంటే, మీరు చావనే చావరు. ఈ మధ్యకాలంలో మైకేల్ జాక్సన్ గురించి ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటున్నారు కదా. ఎక్కువ కాలం బతకాలని ఆయన చేసిన ప్రయత్నాల గురించి మాట్లాడుకుంటున్నారు కదా. చుట్టూరు డాక్టర్లు, అన్ని సదుపాయాలు అన్నీ ఉండి కూడా అకస్మాత్తుగా తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. ఎవరో కూడా ప్రాణాన్ని తెచ్చేయలేకపోయారు. అందుకే గమనించండి, చాలా జాగ్రత్తగా మనం చూడగలిగితే దేవుని ప్రణాళికలో లేనిది మనం కోరుకోవటం వలన మనకు వచ్చే శ్రమలు ఏ రీతిగా ఉంటాయో. ఈ మాట 23వ వచనాన్ని చదువుతూ ఉన్నప్పుడు, ఏ నేల నుండి, అర్థమవుతుందా? ఏ నేల నుండి తీయబడ్డాడో దాన్ని సేద్యపరచటానికి ఏదేను తోటలో నుండి పంపివేశాడు. బ్యాక్ టు ది పెవిలియన్ కదా. అందుకే గమనించండి, ఆ రీతిగా మానవాళి జీవితంలో ఏమైంది? ఇప్పుడు రాత్రి అయ్యింది, ఉదయం అయ్యింది. దేవుడు మనిషిని సృష్టించినప్పుడు మనిషి తన ఆధిక్యతను, అధికారాన్ని పోగొట్టుకొని ఏదేనులో నుంచి, అనగా దేవుని ప్రణాళికలో నుంచి బయటికి వెళ్ళిపోయినప్పుడు ఏమైంది? రాత్రి అయ్యింది. అందుకనే మనం గమనించగలిగితే మరలా ఎప్పుడు తెల్లవారుతుంది? అదే అతను చెప్పేది. ఉదయం అవుతుంది, రాత్రి కూడా అవుతుంది. అందుకే గమనించగలిగితే 90వ కీర్తనలో మోషే భక్తుడు అంటాడు, 90వ కీర్తన 4వ చరణంలో అంటున్నాడు, నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించిన నిన్నటి వలె నున్నవి, రాత్రి అందలి యొక్క జాము వలె ఉన్నవి. అంటే దేవుని దృష్టిలో 1000 సంవత్సరాలు ఎలాగున్నాయంట? ఒక రోజులాగా, గడిచిపోయిన నిన్నలాగా ఉంటున్నాయి. రాత్రిలో ఒక జాములాగా ఉంటున్నాయి అంటున్నాడు. అందుకే మనం గమనించగలిగితే చాలా స్పష్టంగా మోషేకు ఒక గొప్ప అవగాహన దేవుడు ఇచ్చాడు. అందుకనే దేవుని దృష్టిలో 1000 సంవత్సరాలు ఎలాగున్నాయి? గడిచిపోయిన నిన్నటిలాగా ఉన్నాయి. నీదు దృష్టికి 1000 ఏళ్ళు గతించిన నిన్నటి వలె నున్నవి, రాత్రి అందొక జాము వలె ఉన్నవి 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 ఉన్నవి. అందుకే గమనించండి, పేతురు భక్తుడు కూడా అంటున్నాడు తన 2వ పత్రిక 3వ అధ్యాయము 8వ వచనంలో, ప్రియులారా ఒక సంగతి మర్చిపోకుడి, అదేమనగా ప్రభువు దృష్టికి ఒక దినము ఎలాగుందంట? 1000 సంవత్సరముల వలెను, 1000 సంవత్సరములు ఒక దినము వలె
ఉన్నవి అంటున్నాడు. గమనించండి. మోషే భక్తుడు అంటున్నాడు, ఈ సంవత్సరాలు దేవుని దృష్టిలో గడచిన నిన్నటిలాగా రాత్రిలో ఒక జాములాగా ఉన్నాయి అంటున్నాడు. ఇంతకీ రోజులో ఎన్ని జాములు ఉంటాయి? పగలు 4 జాములు ఉంటాయి, రాత్రి 4 జాములు ఉంటాయి. పొద్దుగుంకు వేళ, రాత్రి వేళ, కోడి కూయు వేళ, తెల్లవారు వేళ. ఈ రీతిగా రాత్రి ఉంటుందా మనకి? పొద్దు గొంకటం అంటే దీన్నే మనం ఏమంటాం? సందగడియ అంటాం. సందగడియ, సోరగడియ అంటే దొంగలు. మా దగ్గర ఎవడో దొంగ వచ్చి టైర్ల కొట్లో దూరి అక్కడే తాగి అక్కడే పడుకున్నాడు. ఇప్పుడు నిన్న టీవీ 9 అంతా అదే మాకు. ఏంటంటే దొంగ వచ్చి తెల్లారి షాప్ తెరిచేపాటికి దొంగ లోపల ఉన్నాడంట, తాగేసి పడుకున్నాడు. సోర గడియ. అలాగే బోత గడియ, బోతాలు తిరిగే సమయం. దోత గడియ, దోతలో వచ్చే సమయం. అందుకని ఆ సమయంలో మనం ప్రార్థన చేసామనుకోండి, మన విజ్ఞాపనలన్నీ ఎవరు తీసుకెళ్తారు? దోతలు తీసుకెళ్తాయి, మనకు జవాబిస్తాయి, మన ప్రార్థనలో ఫలిస్తాయి. గమనించండి. అందుకనే ఆ రీతిగా మనకు సమయం నిర్ణయించబడింది. అంత మాత్రమే కాదు, దీన్ని ఇంకో రకంగా చెప్పాలంటే సాయంత్రం 6 నుంచి 9 వరకు మనుష్య సంచారం. మనుషులు తిరుగుతారు. 9 నుంచి 12 వరకు సర్ప సంచారం. ఏం తిరుగుతాయి? పాముకి అలికిడి ఉండకూడదు, అలికిడి ఉంటే తిరగవు. అందుకనే మేము తుప్పల్లో నడిచేటప్పుడు ఎలా నడుస్తాం తెలుసా? సౌండ్లు చేసుకుంటా. సలోమి అయితే మరీ దారుణంగా దగ్గుద్ది అనమాట. దగ్గితే ఆ సౌండ్కి అవి వెళ్ళిపోతాయి అని ఒక రకమైన ఇది. నాకంటే బాగా దగ్గుద్ది. ఇవన్నీ అలవాటు అయిపోయినాయి. ఇదేదో పెద్ద మేము ఫారెస్ట్ ఆఫీసర్ లాగా ఇవన్నీ బూట్లు వేసుకోవాలి, జాగ్రత్తగా వెళ్ళాలి, ఇవన్నీ ఇదో పెద్ద ప్రహసం అయిపోయింది. అట్లా వెళ్ళేటప్పుడు కానీ అదేంటిది? సర్ప సంచారం. ఎందుకంటే మనుషులు తిరగని టైంలో తిరుగుతాయి. ఇక 12 నుంచి తెల్లారి 3 వరకు భూత సంచారం. భూతాలు, దయ్యాలు తిరుగుతాయి. అందుకే డాకినీ వాళ్ళందరూ ఆ టైంలోనే ఉంటారు. డాకినీ అంటే తెలుసుగా, చేతబడి చేసే వాళ్ళందరూ ఆ టైంలోనే ఉంటారు. ఇక 3 నుంచి ఉదయం 6 వరకు దూత సంచారం. అందుకే గమనించండి, 6 పైగా పడుకుంటున్నారేమో, జాగ్రత్త. దూతలు మీ మనవులు వినకుండానే వెళ్ళిపోతాయేమో. వాడు 38 సంవత్సరాల నుంచి అక్కడే ఉన్నాడు. వాడు దూతలు వస్తున్నాయి, నీళ్లు కదిలిస్తున్నాయి, అందులో మునిగే వాళ్ళు మునుగుతున్నారు, స్వస్థత పొందుతున్నారు. వాస్తవానికి యేసుక్రీస్తు ప్రభువు వారి వయసు కంటే వీడి రోగం వయసు ఎక్కువ. యేసుక్రీస్తు ప్రభు వారి వయసు 33.5 సంవత్సరాలే, కానీ వీడి రోగంలో సీనియారిటీ అంతా 38 సంవత్సరాలు. ఎందుకని? వీడికి ఆ చురుకుదనం లేదు. వీడికి ఆ చురుకుదనం లేదు కదా. ఒకవేళ మనం ఇతర దేశాల వాళ్ళ కోసం పనిచేస్తే, వాళ్ళ టైం టేబుల్ ప్రకారం వాళ్ళ సమయానుగుణంగా పనిచేస్తే అది వేరే విషయం. కానీ బుద్ధిగా చక్కగా 9 9:30 మహా అయితే 10 నిద్రపోయి అసలు ఉదయాన్నే మేల్కొంటే అంతకు మించిన ఆరోగ్యం, అంతకు మించిన ఆశీర్వాదం ఇంకోటి ఉండదు కదా. మేల్కొన్న వెంటనే ఆడేం మెసేజ్ పెట్టాడు, ఈడేం స్టేటస్ పెట్టాడని కాకుండా ప్రభువుని స్తుతిస్తే మరింత ఆశీర్వాదం. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. కానీ మన వాళ్ళకి ఏంటంటే 12 దాటిన తర్వాత పడుకోవడం ఒక ఫ్యాషన్ అయిపోయింది, ముఖ్యంగా యవనస్తులకి. మరి 1 గంట తర్వాత తినటం కూడా ఫ్యాషన్ అయిపోయింది. ఇది ఎక్కడ పడితే అక్కడ ఫుడ్ కోర్ట్లని అవి ఇవి ఇవన్నీ పెట్టడం వల్ల అక్కడ తినటం, అర్ధరాత్రి వేళ సమయం కాని సమయంలో తినటం స్టేటస్ సింబల్ అనుకుంటారు. ఇప్పుడు తెలీదు. ఇందాక చెప్పాను చూడండి, బయట పడతాయి అని. అనారోగ్య సమస్యలు బయట పడతాయి తర్వాత. అది 6-7 గంటలు ఏమీ తినకుండా తాకుండా పాఠాలు చెప్పినోడినే, కానీ అవి బయటపడిన రోజు ఏంటో నాకు తెలుసు. ఉదయం 7:30 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు నాన్ స్టాప్గా 6 గంటలు పాఠం చెప్పినోడిని. కానీ ఈ ఫెటిగ్ ఎప్పుడైతే బయటపడిందో అప్పుడు తెలుస్తుంది మనిషికి. ఇవి ఇప్పుడు మన యవనస్తులకు చెప్పిన వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే, కుళ్ళు మేమంటే అనుకుంటారు వాళ్ళు. అందుకని అలా చెప్తున్నాడు.
ఓర్చుకోలేకపోతున్నాడు, మేము యూత్ అని అనుకుంటారు. అందుకే గమనించండి, ఆ దోతలు తిరిగే 3 గంటల నుంచి 6 గంటల సమయంలో మనం ప్రభువుతో సహవాసం చేస్తే అది మనకు ఎంత ఆశీర్వాదకరం. ముఖ్యంగా వ్యక్తిగత ప్రార్థనా జీవితం ఆ సమయంలో మనం గడపగలిగితే దేవుడు అనేకమైన మర్మాలను మనకు బోధిస్తాడు. మనం విశ్వాసంలో అంతకంతకు ఎదుగుతాం. జీవితంలో అంతకు మించి ఏమీ అవసరం లేదు మనిషికి కదా. ఏదేది అవసరమో ఆయన చూసుకుంటున్నప్పుడు మనం తాపత్రయపడి, మనం ప్రయాసపడి అవసరమా అవన్నీ? అందుకే గమనించండి, చూడగలిగితే జాముకు 3 గంటలు చెప్పున 4 జాములు 12 గంటలు. 4 జాములు 12 గంటలు. దేవుని దృష్టిలో ఒక జాము ఎలాగుంది? 1000 సంవత్సరాలుగా ఉంది. ఆదాము మొదలుకొని నోవాహు వరకు 1000 సంవత్సరాలు. నోవాహు మొదలుకొని మోషే వరకు మరొక 1000 సంవత్సరాలు. ఇప్పుడు ఎన్ని జాములైనవి? అయితే 2 జాములైనవి. అలాగే మోషే మొదలుకొని దావీదు వరకు మరొక 1000 సంవత్సరాలు. దావీదు మొదలుకొని యేసుక్రీస్తు ప్రభు వారి వరకు మరొక 1000 సంవత్సరాలు. అంటే రాత్రి గడవాలి, ఉదయం అవ్వాలి అంటే 4 జాములు గడవాలి. ఎప్పుడైతే ఆదాము ఏదేను తోటలో నుంచి బయటకు వచ్చేసాడో అక్కడ ఏమని చెప్పాను? రాత్రి అయిందని చెప్పానుగా. మరలా ఉదయం ఎప్పుడయింది? యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టాక. హల్లెలూయా. ఆదాము మొదలుకొని యేసుక్రీస్తు ప్రభు వారి వరకు 4000 సంవత్సరాలు. అప్పటి నుంచి మీకు తెలుసు, క్రీస్తు శకం 2026లో మనం ఉన్నాం. అంటే మానవ చరిత్ర 6000 సంవత్సరాలు. ఇప్పుడు ఆయన దృష్టిలో ఎన్ని సంవత్సరాలు గడిచిపోయినాయి? 4000 సంవత్సరాలు గడిచిపోయినాయి. 4 జాములు పూర్తయింది. చూడగలిగితే ఇప్పుడు నీతి సూర్యుడు ఉదయించాడు. లోకానికి అరుణోదయ కాంతి అంటే ఏంటో తెలిసింది. ఇప్పుడు వరకు లోకం ఎక్కడుంది? చీకటిలో ఉంది. అందుకని యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టిన వెంటనే వారందరూ అనేక రీతులుగా ప్రవచించారు. ముఖ్యంగా యెషయా. ఈ ప్రవచనాన్ని మనం మత్తయి సువార్త 4వ అధ్యాయము 12వ వచనంలో మనం చూస్తూ ఉంటాం. యోహాను చెరపట్టబడినని యేసు విని గలిలయకు తిరిగి వెళ్ళి నజరేతు విడిచి జబులూను నఫ్తాలి అను దేశముల ప్రాంతములలో సముద్ర తీరమందలి కపెర్నహూమునకు వచ్చి కాపురముండెను. జబులూను దేశమును నఫ్తాలి దేశమును యోర్దానుకు ఆవలనున్న సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలిలయను చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలును గొప్ప వెలుగు చూచిరి. అంటే ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు తెల్లారింది. ఆదాము ఏదైనా తోటలో నుంచి బయటకు వచ్చినప్పుడు పొద్దుగుంకింది. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారి జననంతో మరలా ఉదయం అయ్యింది, సూర్యోదయం అయింది. మరణ ప్రదేశములోను మరణ ఛాయల్లోనూ కూర్చుండి ఉన్న వారికి ఏం ఉదయించింది? ఓ వెలుగు ఉదయించెను అని ప్రవక్త అయిన యెషయా ద్వారా పలుకబడినది నెరవేరునట్లు అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనస్సు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టెను. ఆదాము దగ్గర పొద్దుగుంకింది, యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గర మరొకసారి సూర్యోదయం అయింది. అందుకని చూడగలిగితే ఈ 4000 సంవత్సరాలు అనగా 4 జాముల తర్వాత ఏమైంది? తెల్లారింది. కావలివాడు చెప్పింది ఏంటి? ఉదయం అవుతుంది, రాత్రి కూడా అవుతుంది. అక్కడ తాగాడా? మళ్ళీ మీరు ఏం చేయాలంటున్నాడు? విచారించి కనుక్కోండి, మరలా రండి. అందుకే మనం చూడగలిగితే యేసుక్రీస్తు ప్రభు వారు పెరిగి పెద్దవుతూ తన తండ్రి పని మీద ఆయన ఉన్నాడు. దేవుని రాజ్యాన్ని కట్టే పని మీద ఆయన ఉన్నాడు. ఆయన శాస్త్రులతో వారితో ఈ లేఖనాల గురించి, ధర్మశాస్త్రం గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు తల్లిదండ్రులు తప్పిపోయాడేమో అనుకొని మళ్ళీ తిరిగి వారికి కనిపించినప్పుడు, అమ్మా నేను నా తండ్రి పని మీద ఉండాలని మీకు తెలీదా? దేవుడు నన్ను ఈ లోకానికి పంపించిన కారణం, ప్రణాళిక అదే. ఆ రీతిగా నేను తండ్రి పని మీద ఉండాలని తెలీదా అన్నారు. ఆ రీతిగా మనం చూడగలిగితే 30 సంవత్సరాలకు ఆయన పరిచర్యను ప్రారంభించాడు. హల్లెలూయా. పరిచర్యను
ప్రారంభించాడు కదా. చిన్నపిల్లల్ని కరువు పనికి తీసుకెళ్ళకూడదు కానీ, లేకపోతే తీసుకెళ్ళిపోయేవాళ్ళే మనోళ్ళు. కరువు పని తెలుసుగా, ఎందుకని వాళ్ళు అక్కడ ఐరిస్ తీసుకుంటున్నారు, ఫోటో తీసుకుంటున్నారు. పిల్లల్ని తీసుకెళ్తే వీడికి కూడా 300 వస్తాయిగా. ఈ రోజున పిల్లల్ని ఆ రీతిగా స్టేజ్లు ఎక్కిస్తున్నారు అంటే వీడు కూడా ఒక వాటా వస్తుంది వీడికి. అలాగైపోయినాయి సోకాల్డ్ బాగా ప్రాచుర్యంలోకి వచ్చిన సేవకులందరూ చేస్తున్న పని ఇదే. కానీ యేసుక్రీస్తు ప్రభు వారి పరిచర్య ఎప్పుడు ప్రారంభించాడంట? 30 సంవత్సరాలకు ఆయన పరిచర్యను ప్రారంభించాడు. ఆయన పరిచర్య ఎంతసేపు చేశాడు? 3.5 సంవత్సరాలు ఆయన పరిచర్య చేశాడు. ఈ 30 సంవత్సరాలకు ఆయన పరిచర్య ప్రారంభించడానికి మునుపు 40 రోజులు ఆయన ఉపవాసం ఉండి ప్రార్థన చేసి తండ్రితో సహవాసం ఉన్నాడు. ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థన తర్వాత ఆయన తన తండ్రి పనిని ఆయన ప్రారంభించాడు. దేవుని రాజ్యాన్ని కట్టడం ఆయన ప్రారంభించాడు. అక్కడి నుంచి రాగానే ఈ 40 రోజుల్లో ఏమి ప్రలోభాలు లేవా అంటే సాతాను ఏం చేశాడు? చాలాసార్లు ప్రలోభ పెట్టాడు. సాధారణంగా ఉపవాసం ఉండే వాళ్ళకి మంచి బిర్యానీ వాసనలు వస్తూ ఉంటాయి. చుట్టుపక్కల వండకపోని వస్తాయి. అప్పుడు ఏమనిపిస్తుంది వీళ్ళకి? ఇది మానేసి అంటే బాగుండు కదా అనిపిస్తుంది. మా డోగ్రీ కూడా నేను 4ంటికి వెళ్తా తండాకి. ఈ 4ంటికి వెళ్ళేంతవరకు వాళ్ళు భోంచేయరు. ఎందుకంటే భోంచేయకుండా బల్లారాధన తీసుకోవాలని ఎవడో చెప్పాడు, నేను చెప్పలా. వాళ్ళు విన్నారంట ఎక్కడో. అమ్మ చేసేయండి, నా కోసం అలాగ మీరు ఇది అవ్వద్దు, నేను వచ్చే టైం ఇదే. మీరు ఉదయం నుంచి 4 వరకు ఏమీ తినకుండా ఉంటే మీరు 60 ఏళ్ల వయసులో మీ షుగర్లు మీ బీపీలు కోర్స్ వాళ్ళకి లేవులేండి, ఉంటే వాళ్ళు అంతసేపు ఉపవాసం ఉండలేరుగా ముసలోళ్ళు కదా. ఉపవాసం ఉండే వాళ్ళకి ఈ వాసనలు వస్తాయి. అంటే వెంటనే ఈ మానేసి తినేద్దామన్న ప్రేరణ కలుగుతూ ఉంటుంది. కానీ ఈ 40 రోజులు కూడా అపవాది ఏమని శోధించాడు? నువ్వు గొప్పోడివైతే ఈ రాళ్ళను ఏం చేసుకోవాలి నువ్వు అంటే, దీనికైనా ఈ ఆకలి బాధకైనా నేను లొంగుతాడేమోనని అపవాది చూసింది, కానీ అపవాది వల్ల కాలేదు. ఈ 40 రోజుల ఈ ఉపవాస ప్రార్థన తర్వాత ఆయన దేవుని పరిచర్యను ప్రారంభించాడు. మొదటగా శిష్యులను చేర్చుకున్నాడు, ఆ తర్వాత సువార్తను ప్రకటించాడు. 2వ రోజున 3వ రోజున కానా అనే ఊరిలో వివాహ కార్యక్రమానికి ఆయన వెళ్ళాడు. హల్లెలూయా. అది ఆయన అద్భుతాలు చేయకముందు ఆయన చేసిన పని ఏంటంటే సువార్తను ప్రకటించటం. ఈ రోజున సువార్త ప్రకటించటం అంటే జనాలకి చాలా కష్టంగా అనిపిస్తూ ఉంటుంది. స్టేజ్ మీద కనిపించమంటే బాగానే ఉంటుంది, కానీ 4 రోడ్ల మధ్యలో నిలబడి కరపత్రం ఇవ్వమంటే, దేవుని గురించి చెప్పమంటే సిగ్గుపడుతూ ఉంటారు. ఇదేదో తాడు తపేళ లేని బైరాగోడు చేసే పని, మేము అది కాదు, మేము ఇలా చేస్తాం అలా చేస్తాం అనుకుంటూ ఉంటారు. కానీ ఇది మనకు రాకపోతే, సువార్తను ప్రకటించాలి, ప్రభువుని ప్రకటించాలన్న ఆశ మనకు కలగకపోతే చాలా కష్టం. గమనించండి. అందుకనే కొన్ని వ్యతిరేక పరిస్థితుల్లో కూడా కొన్ని కాలేజీల దగ్గర అయితే సెక్యూరిటీ గార్డులు, అంటే కాలేజీకి కొద్ది దూరంగానే ఉంటా, అది రోడ్డు అవతల కాలేజీ అయితే రోడ్డు అవతల నేను ఉంటాను, రోడ్డు దాటి వచ్చే వాళ్ళకి నేను ఇస్తూ ఉంటాను కొత్త నిబంధనలు అవన్నీ. కానీ సెక్యూరిటీ గార్డు పని కట్టుకొని అక్కడ నుంచి వచ్చి మరి తిట్టి వెళ్తూ ఉంటాడు. తిట్టుకో, కొద్ది దూరం వెళ్ళి ఇస్తా కదా, నీతో నేనేం గొడవ పడను. అది అసలు ఈ బాధ ఎందుకని చెప్పి టీషర్ట్ వేసా. అప్పుడు టీషర్ట్ వేసినప్పుడు ఖచ్చితంగా టీ స్టాల్లో ఆగుతా. ఇది నేను పెద్ద టీ పిచ్చోండని కాదు, వేడికి తాగనుగా వేడిగా అది చల్లారేలోపు 10 మంది చూస్తారు టీషర్ట్. సువార్త వెళ్ళిపోద్ది వాళ్ళ మనసుల్లోకి. నేను వెళ్ళి వాళ్ళ కరపత్రం ఇచ్చి కొత్త నిబంధన ఇచ్చి అక్కడ అంత అవకాశం ఉండదు కదా. అందుకని ప్రభువుని ప్రకటించాలండి మనం. ఆయన సువార్త ప్రకటించాడు, తర్వాత కానా అనే ఊరిలో పెండ్లికి వెళ్ళాడు. అందుకే గమనించండి, ఆ తరువాత అనేకమైన సూచక క్రియలు, అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, దయ్యాలను వెళ్ళగొట్టడం, రోగులను స్వస్థపరచటం, ఇవన్నీ కూడా చేస్తూ వారిలో విశ్వాసాన్ని కలిగిస్తూ
ఆ, దేవుని రాజ్య మర్మాలను ఎలా బోధించాడు ఆయన? ఉపమాన రీతిగా ఆయన వాళ్ళకి అర్థం అవ్వాలంటే ఒక ఉపమానాన్ని తీసుకున్నాడు. దేవుని రాజ్యం ఒక పొలం లాంటిది, దేవుని రాజ్యం అలాంటిది, దేవుని రాజ్యం ఇలాంటిది. ఈ రీతిగా ఆయన దేవుని రాజ్యాన్ని ప్రకటిస్తూ వచ్చాడు. వాస్తవానికి ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థన తర్వాత యేసుక్రీస్తు ప్రభువు వారు ఏర్పాటు చేసింది ఏంటంటే కొత్త నిబంధన. క్రొత్త నిబంధన. మోషే కూడా 40 రోజులు దేవునితో సహవాసం ఉన్నాడు, ఉపవాసం ఉండి దేవుని ముఖకాంతిలోనే ఉన్నాడు, ఆయనతో సహవాసం చేశాడు. అప్పుడు ఆయనకి ఏమి ఇవ్వబడ్డాయి? 10 ఆజ్ఞలు, అనగా ధర్మశాస్త్రం ఆయనకి ఇవ్వబడింది. దీన్ని ఏమందాం? ఆ 40 రోజుల దేవుని సహవాసంలో మోషేకు వచ్చింది పాత నిబంధన. ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలో యేసుక్రీస్తు ప్రభువారు మనకు అందించింది క్రొత్త నిబంధన. గమనించండి. అందుకని ఉపవాసం ఎప్పుడు వృధాగా పోదు. అలాగని చెప్పి మనుషులు చూసే ఉపవాసం ఈ కాదు, చెప్పే ఉపవాసం అది కాదు. పలానా రోజు నేను ఉపవాసాన్ని ముగిస్తున్నాను, ముగింపు సభ అది కాదు. ఉపవాసాన్ని ముగించేవానికి ఏం చేయాలి? ఇక నిమ్మకాయ రసం ఇవ్వాలంటే కాదు కాదు. దీనంతటికి ముఖ్య కారణం ఎక్కడుందంటే అపవాది వాక్యాన్ని చదవనివ్వడు. చదివితే మనం వాటన్నిటిని గ్రహించి అవగాహనలోకి వెళ్ళిపోతామని చదవనివ్వకుండా వాక్యాన్ని చదివే సమయానికి వేరే వేరే వాటి మీదకి తీసుకెళ్తాడు. వాక్యం వింటే చాలని చెప్తాడు, వాక్యాన్ని క్యాలెండర్లో చదివితే చాలని చెప్తాడు. ఎవరైనా స్టేటస్లో డైలీ ప్రామిస్ పెడితే దేవుడు నాతో మాట్లాడాడు అని చెప్పమంటాడు. ఇన్నిసార్లు మాట్లాడినోడు ఉదయాన్నే ఫోన్లో చూడగానే మాట్లాడతాడా? దయచేసి మనల్ని మనం మోసం చేసుకోవద్దు. అర్థమవుతుందా? దేవుడు ఇన్ని రీతులుగా మనతో మాట్లాడుతుంటే, ఇన్ని వేల వచనాల ద్వారా, ఇన్ని వేల అధ్యాయాల ద్వారా మనతో మాట్లాడుతుంటే, దీన్ని ఖాతరు చేయకుండా ఆ ఒక ముక్క ఏదో చదివి వాస్తవంగా మీరు గమనించండి, వాగ్దాన కార్డుల్లో అన్ని ఆశీర్వాదాలే ఉంటాయా? ప్రతి ఆశీర్వాదానికి ఒక షరతు ఉంటుంది. ఆ షరతుని వాగ్దానం కార్డులో ప్రింట్ చేయరు. అది చేస్తే ఆ ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకుంటావు. ఏం చేయాలో నీకు తెలియదేవాడు అపవాది. అందుకనే వాక్యాన్ని చదవాలి. వయోజన విద్యా కేంద్రాలు తండాల్లో మేము ప్రారంభించడానికి కలిగిన కారణం ఏంటంటే, వాళ్ళు వాక్యాన్ని చదువుకుంటే వాళ్ళని ఎవరు మోసం చేయలేరు. ఎందుకనంటే నేను ఎల్లకాలం భూమి మీద ఉండే మనిషిని కాదు కదా. నా తర్వాత వేరే తరాన్ని ఎవడైనా మోసం చేయొచ్చు. నేను ఇంతవరకు ఓకే జాగ్రత్త చూసుకుంటాను. వాళ్ళు వాక్యాన్ని చదువుకొని తెలుసుకోలేకపోతే ఒక తరం అంధకారంలోనికి వెళ్ళిపోద్ది. చాలా జాగ్రత్తగా ఉండాలి. పిల్లలకి వాక్యాన్ని అలవాటు చేయండి, చదవమనండి. డైలీ పోర్షన్ ఏంటి అని అడగండి కదా. మరి ఎల్కేజీ పిల్లలకి వాక్యం చదవటం రాదు కదా అంటే, మా పెద్దనాన్న ఏం చెప్పాడంటే, బైబిల్ని ఎలా తిప్పితే అదే వస్తుంది అన్నాడు. ఎల్కేజీ పిల్లలకి చదవటం రాదు కదా, నిజమే కదా. బైబిల్ని ఏం చేయాలి అప్పుడు? ఇలాగా తిప్పాలి. అలా తిప్పి నిద్రపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఈ కారణంగా అయినా సరే వారి దృష్టి వాక్యం మీదకు వెళ్ళి వాళ్ళు వ్యక్తిగతంగా చదివి తెలుసుకోగలిగితే చాలా మంచిది, చాలా మంచిది. అఫ్కోర్స్ రాను మనకి బహిరంగ సభలో కారణం, లేకపోతే బాగా డిజిటల్ ఎరాలోకి మనం వెళ్ళిపోవటం వలన వాక్యం చదివే వాళ్ళు సంఘాల్లో తగ్గిపోతూ వచ్చారు. ఒకప్పుడైతే పోటాపోటీగా చదివే రోజులు ఉన్నాయి. ఇప్పుడు ఉండాలని మనం కోరుకోం, కానీ అంత విజ్ఞాన ప్రదర్శన అవసరం లేదు. కానీ వ్యక్తిగతంగా చదివి మనం తెలుసుకుంటే ఈ బాధలేమి ఉండవు. అందుకని అపవాది ఏం చేస్తాడు? వాక్యము జోలికి నువ్వేదైనా చెయ్యి. అందుకని అపవాదికి 4 పిల్లలు ఉన్నారు, మీకు చెప్పే ఉంటా. ఒకడు వెళ్ళనివ్వడంట. ఎక్కడికి?
మందిరానికి. వెళ్ళనివ్వకుండా ఏం చేస్తాడు? ఏదో ఒక పని పెడతాడు, ఏదో ఒక పని పెడతానే ఉంటాడు. అందుకనే క్రైస్తవుల గురించి ఒక ఆయన ఒక మంచి పాట రాశాడు. ఆదివారం పనికి పోడు, ఇంట్లో ఉండి గుడికి రాడంట. ఆడే క్రైస్తవుడు. ఆదివారం సెలవేగా, ఇంట్లో ఉండి కూడా మందిరానికి రాడు, అతనే క్రైస్తవుడు. ఏం చేద్దాం మరి? రానివ్వడు. పోనీ అతి కష్టం మీద నువ్వు వచ్చావు అనుకో, విన్నివ్వడు. వినకుండా ఏం చేయాలి? వాక్యాన్ని వినకుండా మాట్లాడరుగా. ఫోన్ వస్తుంది, బయటకు వెళ్ళాలి. ఏంటంటే పలానా వార్డులో పలానా పంపు లీక్ అవుతుంది, ఇదే ఫోను. సరే, మొత్తానికి విన్నావు. వింటే మరి బాగానే ఉండాలిగా. విన్నా చేయనివ్వడు. అపవాదికి ఉండే పిల్లలు వీళ్ళే. అందరూ చేస్తున్నారా అంటాడు వెంటనే. ఎవరో సంగతి మనకెందుకు, మనం చెయ్యాలి కదా. ప్రభువు మనతో మాట్లాడినప్పుడు మనము చెయ్యాలి కదా. దేవుడు అటువంటి అవకాశాన్ని ప్రతి వ్యక్తికి కూడా ఇస్తాడు. అందుకనే గమనించండి, వాక్యపు వెలుగులో మనము ఉండాలి. అందుకే యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థన తర్వాత ఆయన చేసింది ఏంటంటే, నూతన నిబంధన లేదా క్రొత్త నిబంధనను ఆయన ప్రారంభించాడు. దేవుని రాజ్యాన్ని కట్టడం ఆయన ప్రారంభించాడు. దేవుని రాజ్యం. అందుకని ఆయన చెప్పిన ప్రతి ఉపమానం కూడా దేని గురించి చెప్పాడు? ఆయన దేవుని రాజ్యం గురించి ఆయన చెప్పాడు. ప్రతి ఉపమానం ఆయన 39 ఉపమానాలు చెప్తే ప్రతిదీ కూడా పరలోక రాజ్యం మర్మాను అందులో ఉన్నవే కదా. తప్పిపోయిన కుమారుడు ఉపమానం చెప్పినా సరే అందులో కూడా తిరిగి తండ్రి ఇంటికి చేరుకోవటం, లోకంలో పడిపోయిన వారు కూడా తిరిగి పరలోకానికి చేరటం, దీని గురించే చెప్పాడు. అందుకే రోమా ప్రభుత్వం వాళ్ళు ఏం చేశారు? ఆయనను ఈ బోధను బట్టి ఆయనను సిలువ వేశారు. గమనించండి, సిలువ ఇంగ్లీష్లో ఏమంటాం? క్రాస్. సిలువ, క్రాస్ అంటే అడ్డం తిరగటం. సిలువలో ఉండే నిలువు కొయ్య దేవుని యొక్క చిత్తం అయితే, సిలువలో ఉండే అడ్డకొయ్య మానవుని వ్యతిరేకత, మానవుని అవిధేయత. ఇప్పుడు చెప్పండి, సిలువ ఎక్కడ ప్రారంభించబడింది? ఏదేనులోనే ప్రారంభించబడింది. అక్కడే మొదలైపోయింది. ఎందుకని? హవ్వ, ఆదాములు దేవుని చిత్తాన్ని వ్యతిరేకించారు, అవిధేయత చూపించారు. అందుకని ఈ రోమా ప్రభుత్వం వారు ఏం చేశారు? ఆయనను సిలువ వేశారు. కపాలం అనబడిన స్థలానికి తీసుకువెళ్ళి 2 దొంగల మధ్య ఒక నిరపరాధిని పెట్టి సిలువ వేశారు. ఆయన సిలువ శ్రమనంతటిని కూడా ఆయన వహించాడు. అందుకనే ఎందుకు వేశారు సిలువనంటే అది కూడా ఒక ప్రవచనమే. 53వ అధ్యాయము యెషయా గ్రంథంలో మనం చూడగలిగితే 53వ అధ్యాయము 6వ వచనము, మనమందరము గొర్రెల వలె త్రోవ త్రప్పిపోతిమి, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను, యెహోవా మనందరి దోషమును. ఇది అసలు కారణం. ఆయన సిలువ వేయబడటానికి మనందరి దోషాన్ని ఆయన మీద మోపాడు. ఈ రోజున మనం స్వేచ్ఛగా, స్వతంత్రంగా అబ్బా తండ్రి అని పిలవగలుగుతూ ఉన్నామంటే దేవుడు మన పాపాన్ని మనకు బదులుగా ఆయన వీపు మీద మోశాడు. మనకు రావాల్సిన సిలువ శిక్షను ఆయన మనకు బదులుగా భరించాడు. మనము తినాల్సిన కొరడా దెబ్బలు ఆయన తిన్నాడు. మనకు గుచ్చవలసిన మేకులు ఆయన్ని గుచ్చారు. ఆ రీతిగా సిలువను ఆయన భరించి, సిలువ మీద మరణించి, సమాధి చేయబడి 3వ రోజున ఆయన తిరిగి లేచాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే గమనించండి, యెషయా ప్రవక్త అంటాడు, ఆ తర్వాత పౌలు అపోస్తలుడు కూడా అంటాడు, మరణమా నీ ముల్లెక్కడ, మరణమా నీ విజయం ఎక్కడ? ఆ ముళ్ళు యేసుక్రీస్తు ప్రభు వారు విరిచేశాడు. ఆ మరణం అనే ఓటమిని యేసుక్రీస్తు ప్రభు వారు జయించాడు. అందుకని ఇక మరణం విజయం పొందే అవకాశము లేదు. ఆ మరణము మనల్ని గుచ్చే అవకాశము లేదు.
ఆయన పుట్టుకలో ఉదయం ఎంత పని చేసింది మన కోసం. ఆ తర్వాత ఆయన చేర్చుకున్న 12 మంది శిష్యులు ప్రపంచంలో వైపులా కూడా వాళ్ళు వ్యాపించారు, అనేక ప్రాంతాలకు విస్తరించి సువార్తను ప్రకటించారు. అందులో మన దేశానికి వచ్చింది 12 మందిలో ఒక శిష్యుడు తోమ. 1965 అటు ఇటుగా 52-65 సంవత్సరాల మధ్యలోనే ఆయన మన దగ్గరికి వచ్చేసాడు. యేసుక్రీస్తు ప్రభువారు సమాధి చేయబడి తిరిగి లేచి ఆయన తండ్రి వద్దకు ఆరోహణం అవటానికి ముందు 40 రోజుల్లో 11 సార్లు ఆయన కనిపించి ప్రతి ఒక్కరిని కూడా ఆయన బలపరిచాడు. అందుకని మత్తయి సువార్త మరి 16వ అధ్యాయము 18వ వచనంలో చెప్పబడిన ప్రవచనము అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 41వ వచనంలో నెరవేరినట్టు మనం చూస్తూ ఉన్నాం. ఒకసారి చదువుతారు. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 18వ వచనంలో, మరియు నీవు పేతురవు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవని నేను నీతో చెప్పుచున్నాను. గమనించండి, ఈ బండ మీద పేతురు ఏం కడతాడు? దేవుని సంఘాన్ని కడతాడు. దేవుని సంఘాన్ని కడతాడు. ఇది ఎక్కడ నెరవేర్చబడింది? అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 41వ వచనంలో చూడగలిగితే వీరందరూ కూడా మేడగదిలో ఉన్నారు. ప్రతి ఒక్కరికి మీద పరిశుద్ధాత్మ దిగి వచ్చింది కనుక వారు అన్య భాషలతో మాట్లాడటం ప్రారంభించారు. దాన్ని ఏమన్నాం? పెంతెకోస్తు పండగ అన్నాం కదా. పెంతెకోస్తు పండగ కాస్త గొంతు కోసే పండగ అవ్వకూడదు ఈ రోజున. అంటే వాక్యానికి విభిన్నంగా వెళ్ళిపోయి జనాల్ని పక్కదోవ పట్టిస్తే అది గొంతు కోసేదే. కానీ ఏదైతే వాక్యానుసారంగా ఉంటుందో అదేంటిది? అది పెంతెకోస్తు, ఆత్మచేత నింపబడిన రోజు. ఆ రోజున 3000 మంది పేతురు బోధను బట్టి ఏం చేశారు? బాప్తిస్మము పొందారు. ఈ విషయం ఎప్పుడు ప్రవచించబడింది? మత్తయి సువార్త 16వ అధ్యాయములోనే ప్రవచించబడింది. నువ్వు ఈ బండ మీద, పేతురువు, నువ్వు ఈ బండ మీద నా సంఘాన్ని కడతావు. ఈ 3000 కాస్త 5000 అయ్యారు, 5000 7000 అయ్యారు, 7000 కాస్త 10,000, 10,000 కాస్త 14,000. ఈ రీతిగా దేవుని రాజ్యము విస్తరిస్తూనే ఉంది. వీరందరినీ కూడా దేవుని రాజ్య సంబంధులుగా దేవుడు వీరిని చేసేసాడు. హల్లెలూయా. అందుకని ఆయన బోధించినంతకాలం దేని గురించి బోధించాడని చెప్పాను? దేవుని రాజ్యం గురించి ఆయన బోధించాడు. అందుకనే ప్రకటన గ్రంథంలో రాయబడి ఉంటుంది, 1వ అధ్యాయము 6వ వచనంలో, మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగునుగాక, ఆమేన్. ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసెను. గమనించండి, దేవునికి మనల్ని ఏం చేశాడు? ఆయన ఒక రాజ్యముగా ఆయన మనల్ని చేశాడు. హల్లెలూయా. అంటే యేసుక్రీస్తు ప్రభువారు 3.5 సంవత్సరాల్లో చేసింది ఏంటంటే దేవుని రాజ్యాన్ని కట్టడం. ఆ తర్వాత ఈ 12 మంది ఆది అపోస్తలులు చేసింది ఏంటంటే దేవుని రాజ్యాన్ని విస్తరింప చేయటమే. అందుకని మనము ఎవరో దేవుని రాజ్య సంబంధులం. అందుకే గమనించండి, చూడగలిగితే ఇప్పుడు ఏమైపోయింది? రాను రాను ఈ దేవుని రాజ్యం విస్తరించబడుతుంది. అపవాది ఆటంకాలు కూడా ఎదురవుతూనే ఉన్నాయి. రోమా ప్రభుత్వం యేసుక్రీస్తు ప్రభు వారిని మాత్రమే కాదు శ్రమ పెట్టింది, శిష్యుల్ని కూడా శ్రమలకు గురి చేసింది, హింసలకు గురి చేసింది. వీరందరినీ కూడా హతసాక్షులుగా చంపేసింది. ఆఖరికి తోమా భక్తుడు కూడా భారతదేశంలో హతసాక్షిగానే మిగిలిపోయాడు, చంపబడ్డాడు. అంటే ఏం జరిగిందో తెలుసా? ఇక్కడ చీకటి అయ్యింది. మళ్ళీ ఆదాము ఏదేనులోంచి తోలివేయబడినప్పుడు రాత్రి అయ్యింది. యేసుక్రీస్తు ప్రభువారు పుట్టినప్పుడు ఉదయం అయ్యింది. మరలా యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయిన తరువాత మరలా రాత్రి అయ్యింది. మరలా ఎప్పుడు ఉదయం అవుతుంది అంటే ఇప్పుడు మనం ఎక్కడున్నాం? ఇంకా రాత్రిలోనే ఉన్నాం. అందుకని గమనించండి, ఈ 12వ వచనంలో అంటున్నాడు కదా, కావలివాడు ఉదయమునగును రాత్రియు
నగును. మీరు విచారింపగోరిన ఎడల విచారించుడి, మరలా రండి అనుచున్నాడు. గమనించండి. మీరు తెలుసుకోవాలంటే తెలుసుకోండి కదా. అందుకే క్రీస్తు శకము 65వ సంవత్సరంలో పౌలపోస్తలుడు తన పరిచర్యను ప్రారంభించాడు. పౌలపోస్తలుడు దీనికి ఒక సమాధానాన్ని మనకు చెప్తూ ఉన్నాడు. అదేంటంటే 13వ వచనంలో మనం గమనించగలిగితే, 13వ వచనం, రోమీలకు రాసిన పత్రిక 13వ వచనము, క్షమించండి 13వ అధ్యాయము 12వ వచనము, రోమీలకు రాసిన పత్రిక 13:12. రాత్రి చాలా గడిచి గమనించండి, రాత్రి చాలా గడిచింది. ఏది? ఈ 2026 సంవత్సరాలు రాత్రి చాలా, పగలు సమీపంగా ఉంది. కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే అంధకార క్రియలు విడిచిపెట్టి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణాలు ధరించుకోవాలి. అలాగే 13వ వచనంలో ఏమంటున్నాడు? అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను కామ విలాసమునైనను పోకిరి చేష్టలనైనను లేకయు కలహమైనను మత్సరమైనను లేకయు పగటి యందు నడుచుకొనున్నట్లు. గమనించండి, రాత్రి చాలా గడిచిపోయింది, ఇప్పుడు పగలు సమీపంగా ఉంది. అంటే వాస్తవానికి మనం ఏ కాలంలో ఉన్నామంటే లవోదికీయ సంఘ కాలంలో ఉన్నాం. ఆఖరి సంఘము, ఆసియాలో ఉన్న సంఘాలతో ఆత్మ చెప్తున్న మాటలు ప్రకటన గ్రంథము 2-3 అధ్యాయాల్లో మనం చూస్తూ వచ్చాం. ఇందులో ఆఖరి సంఘం ఏంటంటే లవోదికీయ సంఘము. ఇప్పుడు మనం ఏ కాలంలో ఉన్నామంటే లవోదికీయ సంఘ కాలంలో ఉన్నాం. ఏంటి లవోదికీయ సంఘంలో ఉన్న ఆ లక్షణం ఏంటంటే, లవోదికీయ సంఘం సగం లోకంలో సగం దేవునిలో ఉంది. అందుకనే లవోదికీయ సంఘంతో ఆత్మ ఏమని చెప్తున్నాడో తెలుసా? అయితే నువ్వు చల్లగా ఉండు. ఇది లవోదికీయ సంఘం. ఎందుకు? అయితే వెచ్చగా ఉండు లేదా చల్లగా ఉండు. ఎందుకనంటే రాత్రి చాలా గడిచిపోయింది, పగలు సమీపంగా ఉంది. అంధకార క్రియలన్నీ కూడా విడిచిపెట్టేయాలి. తేజస్ సంబంధమైన యుద్ధోపకరణాలు ధరించుకోవాలి. ఇంకా ఏం చేయాలి? అల్లరితో కూడిన ఆటపాటలు. అంధకార క్రియలంటే ఇవే, అల్లరితో కూడిన ఆట పాటలు. అల్లరి అంటే ఫైటింగ్. ఆట అంటే డ్యాన్స్, పాట అంటే సంగీతం. ఎక్కడుంటాయి ఇవన్నీ? సినిమాలో ఉంటాయి. తిప్పితే సినిమాని, తిప్పితే సినిమా, తిప్పితే మానేసి. వాడు అంటాడు ఇది మనిషి గురించే, ఇది చూస్తే ఇంత నాలెడ్జ్ వస్తుంది, ఇది చూస్తే సైంటిఫిక్ యాటిట్యూడ్ వస్తుంది, ఇదంతా మనుషుల గురించే అంటూ ఉంటాడు. అల్లరితో కూడిన ఆటపాటలు కదా. అందుకే మనం వెళ్ళలేకపోతున్నామని విజయలక్ష్మి వరకు అపవాది ఏం చేశాడు? ఇంట్లోకే G5 ఇంకా నెట్ఫ్లిక్స్ ఇవన్నీ పంపించాడు. తల్లిదండ్రులు కూడా ఆలోచించేది ఏంటి? ఇవన్నీ ఉంటాడు, ఇంటి పట్టునే ఉంటాడు కదా అని వాటికి రీఛార్జులు చేయటం కదా. ఏది చేసినా తప్పేలాగా ఉంది పిల్లలతో కదా. ఇంటి పట్టునే ఉంటాడు కదా, నిజమే ఉంటాడు. చూసి 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 ఆలోచనలు మనిషి చెడిపోతాడు. అంతమించి ఏముంటుంది కదా. అల్లరితో కూడిన ఆటపాటలు. అందుకని రాత్రి చాలా గడిచిపోయింది. మొదటి జాము పూర్తయింది, రెండో జాము పూర్తయింది, మూడో జాము పూర్తయింది, నాలుగో జామున ఆయన నేల మీద, క్షమించండి, నీటి మీద ఆయన నడుచుకుంటూ వస్తున్నాడు. ఆయన ఆహ్వానిద్దామా? ఆయన్ని చేర్చుకుందామా? అందుకనే గమనించండి, అల్లరితో కూడిన ఆటపాటలు. ఇంకా ఏమంటున్నాడు? మత్తు అయినను, తిండి వలన మత్తు, ఐహిక విచారాల వలన మత్తు, సారాయి వలన మత్తు, గంజాయి వలన మత్తు. ఈ రోజుల్లో గమనించండి,
నిన్న మా పని అమ్మాయి అంటుంది, ఏంటమ్మా గోల అంటే, బయట ఏదో ర్యాలీ జరుగుతుంది, ఏంటమ్మా గోల అంటే, డస్ అంటున్నారు సార్, దోశ అంటున్నారు సార్, డస్ అంటున్నారు సార్. డ్రగ్స్ అంట విషయం, డ్రగ్స్ గురించి ర్యాలీ అది. వాళ్ళు ర్యాలీలో వెళ్తున్నారు, పోలీసులు, ఎంఆర్ఓ ఆఫీస్ వాళ్ళు అందరూ ర్యాలీ చేస్తున్నారు డ్రగ్స్ వద్దు అని. ఏమికి అంటాం రాగి ఏమేదో చెప్తుంటే నేను వింటా ఉన్నా. వీటి వలన మత్తు ఈ రోజుల్లో కదా, సారాయి వలన మత్తు, ధనము వలన మత్తు, అధికారం వలన మత్తు. గమనించండి, ఈ మత్తు ఒకసారి వచ్చిందంటే పోదు. మత్తు ఈజ్ ఈక్వల్ టు చిత్తు. చిత్తు అంటే తెలుసుగా, చిత్తుగా అయితే అంటే ఏంటి, వేస్ట్, ఇంకెందుకు పని చేయదు అది. మత్తు కూడా అంతే, ఏ మత్తు రాకూడదు కదా. ఐహిక విచారాల వలన మత్తు, ధనము వలన మత్తు, అధికారం వలన మత్తు. సాధారణంగా నాకు డ్రంకర్డ్స్ అంటే కొద్దిగా ఎవర్షనే, దూరంగా ఉంటా, లెక్క చేయను, కాస్త దూరంగా ఉంటా. ఒకవేళ వాళ్ళని ఇప్పుడు నేను ప్రేమించగలుగుతున్నానంటే అది దేవుని ప్రేమ వలన తప్ప, నాకైతే చాలా దూరంగా చిరాగ్గా ఉంటా. చాలా అంటే చాలా అన్నమాట. తినే సహించలేనండి, తాగుబోతోని ఎలా సహిస్తాను అనుకుంటున్నారు మీరు కదా. ఒకరోజు విశ్వన్నపేట నుంచి ఏకొండూరు 17 కిలోమీటర్లు నేను వస్తున్నా, రాత్రి 10 అయిపోయింది. సాధారణంగా ఆ రోడ్లో ఎవరు రారు, ఎందుకనంటే 7 తర్వాత దయ్యాలు తిరుగుతాయని, ఆ చెట్ల మీద నుంచి సడన్గా మనం బండి మీద వెళ్తున్నాం, మన మీద పడతాయని, ఇన్ని అపోహలు ఆ ప్రాంతంలో ఉన్నాయి. అయినా సరే తిరగడం అలవాటు అయిపోయిందిగా. వస్తుంటే కుమ్మరికుంట సెంటర్కి వచ్చేపాటి కల్వర్ట్ మీద గోడ ఉంటుంది కదా, ఆ గోడ మీద ఒక ఇద్దరు కూర్చొని తాగుతున్నారు. ఎందుకు ఆ రోజు రాత్రి ప్రభు ప్రేరేపణ ఇచ్చాడు. సాధారణంగా అయితే ఆ కల్వర్ట్కి దూరంగా వెళ్తా, కానీ ప్రభు అన్నాడు అక్కడికి వెళ్ళి ఆపి వాళ్ళతో మాట్లాడన్నాడు. నేను అతనితో మాట్లాడా, అతను ఏడవటం ప్రారంభించాడు. నేను మాట్లాడిన మాట ఒకటే, ఎందుకయ్యా తాగుతావు అన్నా. ఏడవటం ప్రారంభించాడు. ఎందుకంటే అతను చూసి అందరూ పారిపోయే వాళ్ళేనంట, కానీ నేను అతన్ని పలకరించాను. అతనే కృష్ణ, ఓఎన్జీసీలో పనిచేస్తాడు, 20 రోజులు పనిచేస్తాడు, 10 రోజులు ఇంటి దగ్గర ఉంటాడు. అతను ఎవరు పలకరించేవాడు లేక ఆయన తాగుతాడంట. నేను వెళ్ళి పలకరించేసరికి ఆడు ఏడవటం మొదలుపెట్టాడు. ఈ రోజున మనం కుమ్మరికుంట సంఘానికి వస్తున్నాడు, అవన్నీ కూడా మానుకొని. గమనించండి, ఇటువంటి జీవితాల్లో ఉండే వాళ్ళు ఉంటారు, కానీ దేవుడు మనకు ఒక అవకాశం ఇచ్చినప్పుడు వాళ్ళతో కూడా మాట్లాడాలి. ఇక ఆ తర్వాత ఎప్పుడు కూడా నేను వాళ్ళని అసహించుకోలే. ఎందుకనంటే బస్సులు ఎక్కుతాను, ఆటోలు ఎక్కుతాను, చాలామంది తాగి మరీ ఎక్కుతూ ఉంటారు. ముఖ్యంగా కొంట, కల్లేరు, జగదల్పూర్ బస్సులు ఎక్కినప్పుడు ఇటువంటి వాళ్ళు ఎక్కువగా ఎక్కి కూర్చుంటూ ఉంటారు. కానీ ప్రభు ప్రేమను బట్టి ఓర్చుకుంటూ ఉంటాం. కారణం ఏంటో తెలుసా, వాళ్ళకి సువార్త చెప్పే అవకాశం ఎక్కడైనా వస్తుందేమో. కానీ ప్రభువుని ఎరుగని వారు ఇటువంటి మత్తులో ఉంటే అదొక విషయం అయితే, ప్రభువుని ఎరుగి కూడా ఈ మత్తులో ఉండి జీవితాన్ని చిత్తు చేసుకుంటే ఏంటి మందిరానికి వచ్చి ఉపయోగం కదా. ఇంట్లో వాళ్ళు అంటారు, మందిరానికి వెళ్ళేవాళ్ళు, ఈరోజు కిస్మిస్ పండగరా తాగద్దు అంటారు. ఈడేమంటాడు, ఈరోజు కిస్మిస్ కాబట్టి ఈరోజు ఎక్కువ తాగాలంటాడు. అలా తాగేవాళ్ళు లేరా? తాగి జీవితాన్ని చిత్తు చేసుకునేవాళ్ళు, సమాజంలో గౌరవం లేకుండా ఉండేవాళ్ళు. గమనించండి, ఇవన్నీ ఏంటి, మర్యాదగా నడుచుకునే విషయాలు కాదు, అల్లరితో కూడిన ఆటపాటలు, మత్తు, ఇవన్నీ ఆ రీతిగా ఉండేవి కాదు. తర్వాత ఇంకోటి ఏమంటున్నాడు, కామ విలాసమైనను. గమనించండి, శరీరాశలు, నేత్రాశ, జీవపుడంబము, ఈ లోకాశలు, ఇవన్నీ కూడా కామ విలాసమైనను. పోకిరీ చేష్టలు, పోకిరీ చేష్టలు మీకు తెలుసుగా. మనకు తెలిసిన పోకిరీ చేష్టలు ఏంటో చెప్పండి. ఇక్కడ జుట్టు ఉండి ఇక్కడ జుట్టు లేకుండా, ఇక్కడ చింపుకొని ఇక్కడ చింపుకొని, ఇదే పోకిరీ చేష్ట అనుకుంటున్నారు కదా మీరు. ఎంతకంటే ఒక స్పష్టమైన పోకిరీ చేష్ట ఒకటి చెప్పనా నేను. వందనాలండి అంటే నువ్వేమనాలి ఇప్పుడు, అంతేగాని డబల్ అండి అన్నావు అనుకో, అంత మించిన పోకిరీ చేష్ట ఏమైనా ఉంటుందా? పోకిరీ మాటలు ఇవన్నీ డబలా. వందనాలు చెప్పవచ్చు, చెప్పుకో. ఎందుకు ఈ వందనాల వల్ల 100 రూపాయలు వస్తుందా? రాదు కదా. మత్తు,
పోకిరీ చేష్టలు, కామ విలాసము, ఇంకా కలహము, మత్సరము లేక ఎలాగ నడుచుకోవాలంట? పగటి యందు నడుచుకొనున్నట్టు మర్యాదగా నడుచుకోవాలి. కారణం ఏంటంటే గమనించండి, ఈ భూమి చాపలాగా చుట్టబడిపోయే రోజు ఒకటి రాబోతూ ఉంది. పంచభూతాలు కూడా లయమైపోయే రోజు ఒకటి రాబోతూ ఉంది. కాబట్టి రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉంది. కాబట్టి అంధకార క్రియలైన వీటిని విడిచిపెట్టి మనం చేయవలసింది ఏంటో తెలుసా? పగటి యందు నడుచుకొనున్నట్టు మర్యాదగా నడుచుకోవాలి. ఎందుకనంటే పరలోకంలో చీకటి ఉండదు. హల్లెలూయా. ఎందుకని? సూర్యుడు చంద్రుడు ఉంటేనేగా పగలు రాత్రి. అక్కడ సూర్య చంద్రులు ఉండరు. నీతి సూర్యుడైన యేసుక్రీస్తు ప్రభువు వారు ఒక్కడే ఉంటాడు. ఆయన ముఖకాంతిలోనే మనం ఉంటాం, ప్రభువుని స్తుతిస్తూ ఉంటాం దేవదూతలతో కలిపి. అందుకని అక్కడ రాత్రి అనేది ఉండదు. అక్కడ అంతా కూడా పగలే. ప్రకటన గ్రంథంలో రాయబడి ఉంటుంది చూడండి, 21వ అధ్యాయం 25వ వచనంలో, అక్కడ రాత్రి లేనందున దాని గుమ్మములు పగటి వేళ ఏమాత్రమును వేయబడవు. అక్కడ ఏం లేదంట పరలోకంలో? రాత్రి లేదు, రాత్రి లేదు. అక్కడంతా పగలే. 22వ అధ్యాయం 5వ వచనంలో కూడా రాయబడి ఉంది చూడండి, 22:5, రాత్రి ఇక ఎన్నడును దీపకాంతి అయినను సూర్యకాంతి అయినను వారికి అక్కర్లేదు. ఎందుకు? అక్కడ సూర్య చంద్రుడు అవసరం లేదు. దేవుడైన ప్రభువే వారి మీద, వారు యుగ యుగములు. హల్లెలూయా. అందుకే ఆయన పొద్దుగుంకు వేళ వస్తాడో, రాత్రి వేళ వస్తాడో, కోడి కూసే వేళ వస్తాడో, తెల్లవారుజామున వస్తాడో మనకు తెలియదు. మనం చేయవలసిందల్లా అంధకార క్రియలను విడిచిపెట్టి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణాలు ధరించుకొని, రాత్రి చాలా గడిచిందని గుర్తెరిగి పగలు సమీపంగా ఉందని తెలుసుకొని పగటి యందు నడుచుకొనున్నట్టు ఎలాగ నడుచుకోవాలి? క్రియలలో మర్యాద, మాటలలో మర్యాద, భక్తిలో మర్యాద, మర్యాదగా నడుచుకోవాలి. మర్యాదగా నడుచుకుంటేనే మన పేర్లు జీవగ్రంథంలో రాయబడి ఉంటాయి. ఎవరి పేర్లు జీవగ్రంథంలో రాయబడవో వారు ఇక్కడే ఉంటారు, పరలోకానికి వెళ్ళరు. మనం ఈ లోకంలో ప్రయాసపడవచ్చు, తప్పేం కాదు. ఏది? ఓటర్ లిస్టులో నా పేరు ఉండాలి, జనాభా లెక్కల్లో నా పేరు ఉండాలి అనుకుంటాం కదా. కానీ ఆయన లెక్కల్లో, ఆయన జీవగ్రంథంలో మన పేర్లు లేకపోతే మనం ఇక్కడే ఉంటాం. ఇక్కడ ఉన్నవారికి నిత్య నరకం, ఆయనతో వెళ్ళేవారికి విందు. హల్లెలూయా. అటువంటి సహవాసాన్ని దేవునితో నిరంతరము మనం కలిగి ఉంటాం. అక్కడ రాత్రి ఉండదు, పగలు ఉండదు. కావలివాడు ఏమంటున్నాడు? ఉదయం అవుతుంది, రాత్రి కూడా అవుతుంది, మరలా ఉదయం అవుతుంది, మరలా రాత్రి అవుతుంది. విచారించి చూడండి. దీనికి పౌలు అపోస్తలుడు చెప్పిన సరైన జవాబు ఏంటంటే, రాత్రి గడిచి చాలాసేపు అయింది, ఉదయం సమీపిస్తుంది, పగటి యందు నడుచుకొనున్నట్లు మర్యాదగా మనము ప్రభు సన్నిధిలో ఏ రీతిగా ఉంటున్నామో, వ్యక్తిగత జీవితంలో ఏ రీతిగా ఉంటున్నామో, కుటుంబ జీవితంలో ఏ రీతిగా ఉంటున్నామో, వీటన్నిటినీ ప్రభు సన్నిధిలో సరిచేసుకుంటూ ఆ రీతిగా మర్యాదగా నడుచుకున్నప్పుడు మన పేర్లు ఎక్కడుంటాయి? అప్పుడు మనం ఆయనతో పాటు పరలోకంలో యుగాయుగములు రాజ్యమేలతాం. అటువంటి కృపా దేవాది దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ ఉదయాన్న కొద్ది మాటలు ధ్యానించటానికి కృపనిచ్చారు. స్తోత్రాలు రాజా. ఈ రీతిగా నాయనా, మరి షేయేరు మన్యం నుంచి వచ్చిన వాడు అడిగిన దానికి జవాబును మేము పొందుకున్నామయ్యా. రాత్రి గడిచి చాలా కాలమైంది, పగలు సమీపంగా ఉంది, అనగా మీరు ఆకడ సమీపంగా ఉంది. మీతో 1000 ఏండ్లు నాయనా మేము విందులో ఉండే భాగ్యాన్ని మాకు దయచేయండి. యుగాయుగములు పరలోకంలో ఉండే భాగ్యాన్ని మా అందరికీ దయచేయమని బతిమాలుకుంటూ ఉన్నాం. అంధకార క్రియలన్నిటినీ విడిచిపెట్టి పగటి యందు నడుచుకున్నట్టు మర్యాదగా నడుచుకునే భాగ్యాన్ని దయచేయమని, విన్న మాటలు మా హృదయంలో భద్రపరచమని
యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ సమయంలో మనందరూ లేచి నిలబడినట్లయితే ఒక పాట పాడుతూ ఉండగా మన హృదయపూర్వకమైన కానుకలు సమర్పిద్దాం.